మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఉంటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక అద్భుతమైన షాట్తో మీ ముందుకు వచ్చాను. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఒకసారి కడప నవాబు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిని తన ఆస్థానానికి ఆహ్వానించారు. నవాబు ఆయనను పరీక్షింపదలుచుకున్నాడు. నవాబు, స్వామి, నా వద్ద చూడి గుర్రం ఒకటి ఉన్నది. ఆ గుర్రమునకు ఆడ శిశువ లేక మగ శిశువ జన్మించినది తెలుపుము అని స్వామిని కోరాడు. అది కోరిక కాదు, పరీక్షే బిడ్డ. ఆ గుర్రమును ఈ సభలోనికి తెప్పింపము అన్నారు స్వామి. గుర్రం వచ్చింది. బిడ్డ, ఈ గుర్రములకు 4 కాళ్ళు తెలుపు, నొసట చుక్క పువ్వు, తోక కలిగిన మగ శిశువు కలుగును అన్నారు స్వామి. 2 మాసముల అనంతరం రెడ్డి ఎవరో రాజు ఎవరో అను సంశయము నవాబుకు కలుగుటను వీరబ్రహ్మేంద్ర స్వామి గ్రహించారు. ఒక కత్తిని తెప్పించి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ గుర్రపు కడుపును చీల్చి శిశువును చూపారు. ఆయన చెప్పిన లక్షణములన్నీ ఆ మగ శిశువునకు ఉన్నవి. అయ్యో, గుర్రం చనిపోయింది కదా అని చింతించుచున్న ఆ నవాబును చూచి ఆ అమృత గుర్రము గర్భములోనికి ఆ శిశువును ప్రవేశపెట్టి బ్రతికింపజేశారు వీరబ్రహ్మేంద్ర స్వాములు. అప్పుడు నవాబు ప్రజలు జయజయధ్వానాలు చేశారు. పశ్చాత్తాపం చెందిన నవాబునకు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన తత్వమును బోధించారు.